గురుగారు, కుంభమేళ స్టార్ట్ అయింది. కుంభమేళ అంటే ఎంతమంది, ఎంత భారీ ఎత్తున జనాలు అక్కడికి పోతారు, ప్రెజెంట్ అవుతారు, అక్కడ పుణ్య స్నానాలు చేస్తారు, మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కుంభమేళ కొంచెం ప్రత్యేకత, కొంచెం స్పెషల్ అని అంటున్నారు. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈసారి కుంభమేళకి ప్రత్యేకత ఏంటి? కుంభమేళ చాలా వైవిధ్యమైన డిస్కషన్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే కుంభమేళ జరిగిన కొన్ని రోజులకి మనం ఇంటర్వ్యూ చేయడం వల్ల ముఖ్యమైన విషయాలు బాగా మాట్లాడవచ్చు. కుంభమేళ కంటే ముందు మాట్లాడిన వీడియోస్ ఏవి చూసినా కూడా అంతగా చూడట్లేదు. కానీ ఇప్పుడు అక్కడ అఘోరాలు వచ్చి స్థానాలు, వాళ్ళు చేస్తున్న విన్యాసాలు, వాళ్ళని చూసిన రూపాల వల్ల కుంభమేళకి వాల్యూ. కుంభమేళ వచ్చింది మహానీయుడు ముక్కంటి దేవాది దేవతల ఆశీర్వాద బలం. సాగరం ఆ రోజు ఒక అమృతం గురించి అని చేస్తున్న ఒక మదనంలో 4 అమృతపు బిందువులు భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి పడ్డ ఆ 4 చోట్లే ఈరోజు కుంభమేళ జరుగుతుంది. నాసిక్, హరిద్వార్, తర్వాత ఉజ్జయిన్, అలహాబాద్. ఆ 4 అమృతపు బిందువులు దేవతలు అమృతాన్ని స్వీకరిస్తున్నప్పుడు కింద పడిన ఆ 4 ప్రాంతాల్లోనే ఈరోజు కుంభమేళ జరుగుతుంది. అంతకు ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ప్రయాగ్రాజ్ అనేది ఏమిటి? ప్రయాగ్రాజ్ అనేది ఏంటంటే గంగా, జమున, సరస్వతిలు కలిసే ఒక తరుణం. ఆ ప్రయాగరాజ్ అనేది ఒక సరస్సులో గంగా, జమున, సరస్వతి మాతలు కలిసి వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణాలు ఈ 4 పుణ్యక్షేత్రాలు, అంటే ఇప్పుడు ఏదైతే 4 పుణ్యమైన నదుల గురించి చెప్పానో అక్కడ గంగా స్నానాలు ఆచరించే వాళ్ళది ముఖ్యమైనది. ఇప్పుడు గంగా స్నానాలు ఆచరించడంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమృతపు బిందువులు పడ్డ దగ్గర మనకు ఏమి ఉపయోగం అంటే దేవాది దేవతలు అమృతాన్ని తాగినప్పుడు, ఆ అమృతం తాగిన దేవతల చిరంజీవులు అయినప్పుడు, యవనంగా ఉన్నప్పుడు, సౌష్ఠవంగా ఉన్నప్పుడు, అలాంటి అమృతపు బిందువులు భూమండలంలో పడ్డప్పుడు అలాంటి సరస్సులలో మనం వెళ్ళి స్నానాలు ఆచరిస్తే మరణగండాలు, వాతపు నొప్పులు కానీ ఇంకేదైనా బలహీనమైన ఆరోగ్యాలు, అనారోగ్య పరిస్థితులు ఉంటే చక్కగా ఆయురారోగ్యాలకు ఉండే విధంగా 144 సంవత్సరాలకు వచ్చిన ఈ జన్మకి మనకి అంతటి అవకాశం దొరికినది కాబట్టి స్నానాలకు వెళ్ళాలి. 144 ఇయర్స్ కోసం వచ్చిన దానికి అంతరార్థం చాలా మందికి తెలీదు. మానవ సహజంగా ఒక రోజు మనం ఇక్కడ 12 నెలలు గడిపితే ఇక్కడ ఒక సంవత్సరం అంటాం కదా, అలాగా దేవతలకి ఒక సంవత్సరం ఒక రోజు అన్నమాట. వాళ్ళ లోకంలో 12 సంవత్సరాలు వారు అమృతం కోసం అని యుద్ధం చేశారు దేవతలు మరియు అసురులు. వాళ్ళు 12 సంవత్సరాలు చేయడం వల్ల అది భూలోకానికి వచ్చేసరికి 144 సంవత్సరాలు అయ్యింది. అంటే 12 సంవత్సరాలు దేవతలు అక్కడ ఆ యుద్ధం చేసినప్పుడు, లేకపోతే ఆ సాగర మదనం చేసినప్పుడు భూలోకానికి 144 ఇయర్స్ అయిన మహా ఉత్తమమైన క్షణమే మొన్న మొదలైన పుష్య పౌర్ణమి. మన దగ్గరికి ఆ రోజు పండగ కూడా ఉండే భోగి, అంటే సంక్రాంతి మొదలు. ఇలా ఉన్న పండగలో 12 సంవత్సరాలకు కూడా జరుగుతుంది. అది వచ్చేసి ఓన్లీ కుంభమేళ. 144 ఇయర్స్కి జరిగేది మహాకుంభమేళ. 6 సంవత్సరాలకు జరిగేది అర్ధ, 3 సంవత్సరాలకి జరిగేది ఇప్పుడు పుష్కరాలు అంటాం కదా, అది మగు కుంభమేళ. ఈ 144 సంవత్సరాలకి గల ప్రత్యేకతలో మొదటి షహీ స్నాన్ అంటే ఏంటంటే ఓన్లీ అఘోరాలు వచ్చి స్నానాలు ఎందుకు చేస్తారంటే ఒక్కొక్క అఖాడాల నుంచి 15 అఖాడాలలో ఉన్న గురువులందరూ వచ్చి వాళ్ళు రథాల్లో వచ్చి, గుర్రాల్లో వచ్చి, ఏనుగుల మీద కొన్ని వస్తున్నాయి, వైవిధ్యంగా వస్తున్నారు. ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం, ఆగమనం గణేశుడి గురించి వాళ్ళ గురించి, వాళ్ళ సందర్భం వాళ్ళకి ఇదే పండగ కాబట్టి ఆ గురువులంతా ఆది గురువులందరూ వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఏజ్లు అందరినీ అబౌట్ 200, 300, 400 అని అంటున్నారు. ఎంతో వైవిధ్యంగా వచ్చారు, ఎంతో శక్తిని చూపిస్తున్నారు. అలాంటి గురువులందరూ వచ్చిన తరుణంకి మనం వెళ్ళి చేయాల్సింది ఏంది? ఆశీర్వాద బలం తీసుకోవాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు కదా. అలాంటి తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడతాం. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్లో 36 లక్షలు సంపాదించేవాడు అఘోరాలాగా మారిపోయాడు, సాధువులాగా మారిపోయాడు అనేది వైరల్ ఒకటి వీడియో అయ్యింది. ఇంకొక అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ కూడా సాధ్విలాగా అయిపోయింది అనేది ఒకటి. ఇంకొక ఆయన వచ్చేసి 40 కిలోలో 200 కిలో 20 కిలోలో నెత్తిన రుద్రాక్షలు పెట్టుకున్నాడని చెప్పారు. ఇలా కాకుండా సుమారు 10,000 మంది మేము పోయినసారి జరిగిన కుంభమేళలో వీళ్ళందరినీ చూసి గుణపాఠాలు నేర్చుకొని మన సనాతన హిందూ ధర్మ కార్యక్రమాలు ఇలా ఉంటాయా, మన గొప్పతనం ఇలా ఉంటుందా అని మేము నేర్చుకొని మారిన వాళ్ళమన్నారు. ఇక్కడ అంచనా అక్కడ రోజు స్నానాలు చేస్తూ, స్నానాలు ఆచరిస్తూ
అక్కడ ఏమైతుంది తెలుసా అమ్మా, శరీర శుద్ధి జరుగుతలేదు, అక్కడ జరుగుతుంది ఆత్మశుద్ధి. ఒకసారి నువ్వు ఆ గంగా నదిలో నుంచి స్నానాలు చేసి, ఆ జమునా నదిలో నుంచి స్నానం చేసి, ఆ సరస్వతి నదిలో నుంచి స్నానం చేసి, ఆ కుంభమేళ జరుగుతున్న ఆ ప్రాంతానికి అంతమంది అఘోరాలు దిగంబరగా ఉంటూ సాధువుల మధ్యలో నీవు ఉంటే ఎంతటి పవిత్రత, రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని పవిత్రంగా ఉన్న వాళ్ళందరూ ఈ మహానీయుడి యొక్క అక్షులే కాదా? ఈ రోజు మనందరం తిరుగుతుంటే ఈయన గారు చేసిన గొప్ప కార్యక్రమం, నా తండ్రి పరమాత్ముడు ఇచ్చిన ఆ యొక్క అమృతమే ఈ రోజు మన శరీరాలకు రావాలనేది తండ్రి వ్యూహమే కదా. ఈయన గారి ఫోటో ఎందుకు పెట్టారని చాలా మంది అడుగుతూ చెప్తున్నాను కదా. మహాకుంభమేళ ముక్కంటికి మాత్రమే చెందినదని నేను బహు ఉత్తమముగా చెబుతాను, పరమాత్ముడి ఆజ్ఞ అది. ఎందుకనంటే శివుడు పెట్టినది అని నేను ఎందుకు చెప్తా అంటే, వచ్చింది అఘోరాలు నాగసాధులు పూజించేది నా తండ్రి మహాముక్కంటినే కదా. మిగతా దేవాది దేవతలను పూజించుతున్నారు, వాళ్ళని రక్షిస్తున్నారు కదా. తండ్రి అందరినీ రమ్మన్నాడు అక్కడికి, శివభక్తులనే రమ్మని అనలేడు కదా. శాస్త్రంలో రాసింది కూడా అదే. అందరు అఘోరాలు వస్తారు. ఈ అఘోరాలు ఎవరి కోసం ఉంటారు తెలుసా అమ్మ? కుటుంబాల కోసం ఉంటారు. అఘోరాలు ఎవరి కోసం ఎక్కువ శాతంగా వాళ్ళ జీవితాన్ని వదిలేంటే, సంసారాలు, ఇల్లు బాగుండాలి, వాళ్ళు ఎప్పటికైనా సుఖపడాలి కదా అని వాళ్ళ శరీరాలని కూడా ఆ మంచు ప్రాంతంలో వదిలిపెట్టేసి ఆ కొండ ప్రాంతంలో వాళ్ళ జీవితాన్ని మొత్తం పరమాత్ముడికి అప్పచెప్పారు. మరి ఇలాంటి మహానీయుడే కదా గొప్ప. మరి ఈయన కోసం అప్పచెప్పారు. ఈయన గురువు ఎవరు? ఈయన ఇంకెక్కడి నుంచి వచ్చాడు అంటే, ఈయన గారు ఇంతవరకే కళ్ళు తెరవలేడు. కళ్ళు తెరవకుంటేనే ఇన్ని గొడవలు ఇన్ని జరుగుతాయి. మరి కళ్ళు తెరిస్తే ధర్మం అనేది మాట్లాడాల్సిన అవసరం, మన శాస్త్రం అనేది మాట్లాడాల్సిన అవసరం. ఎన్నో కుటుంబాలు ఈరోజు కాపాడబడుతున్నాయంటమ్మా. ఎప్పట్లో పురాతనం నుంచి, పురాణాల నుంచి చేసుకొని వచ్చిన త్యాగ ఫలితాలు ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చొని ఈ ఫోటోను కూడా చూడగలుగుతున్నాం. ఓ మహావిష్ణువు చేసిన ఒక త్యాగం. కుంభమేళ అంటే ఏంది? ముఖ్యంగా కుంభ అంటే కలశం, మేళ అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, అంటే ధన్వంతరి మేళ అక్కడ జరుగుతుంది. ధన్వంతరి మేళ అంటే ఏంటంటే అమ్మా, ధన్వంతరి అంటే అమృతం. ఆ అమృతం అనేది దేవతలకే శరీరంలో కాపాడబడ్డది కాబట్టి మన దగ్గర సంస్కృతంలో ధన్వంతరి మేళ అంటారు దాన్ని. ఆ ధన్వంతరి మేళ వచ్చేటప్పుడు ఎన్నో వచ్చాయి. విష్ణు మహానీయుడు, బ్రహ్మదేవుడు, వాసుకి మాత, ఎన్నో ఎవరెవరెవరో ఎన్నో త్యాగాలు చేస్తే, నా తండ్రి గురించి నేను గొప్పగా ఎందుకు చెప్తానంటే, ఈయన మాత్రమే విషాన్ని మింగాడు, మిగతా వాళ్ళందరికీ అమృతాన్ని పంచాడు. కాబట్టి మహానీయుడు గురించి గొప్ప చెప్పడమే మాకు మహా ఉత్తమము. శివుడు గురించి చెప్పడం నాకు చాలా ముఖ్యమైనది. ఇంకోటి, ఈయన గారు ఫోటో పెట్టారు నా తండ్రిది, ముఖ్యంగా నా తండ్రి ఫోటో పెట్టారు కాబట్టి చెప్తుంది ఏంటంటే, ఈయన గారు వచ్చేసి కర్కాటకుడు. ఇక్కడ ఉన్నది కర్కాటకుడు అంటే విషాన్ని మీరు కిందికి, శరీరంలో కిందికి పోకుండా తండ్రి గట్టిగా కట్టిపెట్టుకున్నాడు అక్కడ. ఆ కట్టుకున్న సర్పం పేరు కర్కాటకుడు. వాసుకి కాదు, వాసుకి కాదు, సాగర మదనంలో ఉంటది. ఇది కర్కాటకుడు. చాలా మంది చెప్పలేరు ఇంతవరకు. ఈ మెడలో ఉన్న సర్పం పేరు కర్కాటకుడు. తండ్రి అక్కడ త్రిపురాసురుని వధించేటప్పుడు వాడిన ఆ యొక్క ఆయుధం, ఆ ధనసేతు ఉందో అది వాసుకి మాత. వాసుకి మాత కాదు, మళ్ళీ వాసుకి కూడా పురుషుడే, అంటే సర్పాలకు సంబంధించిన అధిపతులు. ఆదిశేషు అధిపతి. మరి ఆదిశేషు ఏం చేస్తాడంటే, ఆయన పాల సముద్రంలో ఉన్నాడు. ఆ పాల సముద్రం నుండి భూమండలాన్ని పాటిస్తున్నాడు కదా. తర్వాత కాళిందుడు ఎక్కడున్నాడంటే, శ్రీకృష్ణుడి కాళ్ళ కింద ఉన్నాడు కదా. చిన్నప్పుడు చూసాం మనం, ఆడతాడు కదా ఆయన కాళిందుడు. తర్వాత కృతుడు ఎవడంటే, ఈ నాగజాతిని అంతా ఇప్పటికీ కాపాడుతున్న ఒక అన్నదమ్ములలో ఒకడు. ఇంతమందిని కాపాడుతున్నారు, ఇన్ని విష సర్పాలు కాపాడుతున్న దాంట్లో ఇంకొక వారి గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇది కుంభమేళ కాబట్టి గరుడు ఆయన గారే అమృతాన్ని తీసుకొస్తాడు కలశంలా. ఆ గరుడు కూడా నాగజాతికి సంబంధించిన మనిషే. ఆయన గారు పుట్టింది కూడా వరం చేత. సర్పం లాగా పుట్టాల్సిన వాడు గరుడ వాహనం లాగా పుడతాడు, గరుడ పక్షి అవుతాడు. ఆ వివరణ. ఇన్ని ఘనమైన కార్యక్రమాలు అప్పచెప్పిన మహాకుంభమేళలో ఎందరో దేవాది దేవతలు త్యాగం చేసిన దాంట్లో మనందరం వెళ్ళి స్నానాలు చేయాలి, బయలుదేరాలి, వెళ్ళాలి, పోవాలి, చేయాలి. అందరూ ఎందుకంటున్నాం, కుంభమేళలో ఎంతమంది వస్తే ఎంత బ్లడ్ బాయిల్ అయితే లేదా, నా ధర్మం అంటే ఏంది, నా విలువలేమో చూపిస్తున్నారు అక్కడ. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని మనం కాపాడాలి. మహానీయుడి ఆశీర్వాద బలం అందరికీ రావాలి. శివరుద్ర సాధువు, శివభక్తుడు కాబట్టి చెప్పేస్తున్నాడు అని కాదు. దేవాది దేవతలందరూ ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చిన మహాపండగ ఈ మహాకుంభమేళ 26 ఫిబ్రవరికి అయిపోతున్నది. కాబట్టి నా తండ్రి ఆ రోజు పెళ్లి రోజు కాబట్టి, శివుడి పెళ్లి అయితే మరి 2 నెలల నుంచి ముందు హడావిడి మొదలవుతుంది కదా. కాబట్టి ఈ మహాకుంభమేళ ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ శివరాత్రి వచ్చిందంటే 3 నెలల నుంచి మన మొత్తం భారతదేశం మొత్తం సందడే ఉంటుంది. మీరు గమనించి చూడండి. పోయిన సంవత్సరం శ్రీరాముడిది ఏం హడావిడి లొల్లిలో ఉండేమ్మా. ఈ సంవత్సరం కుంభమేళ, వచ్చే సంవత్సరం ఇంకోటి వస్తుంది. ఇట్లా నా తండ్రి పెళ్లి 26వ తారీఖు రోజు అయ్యి అప్పుడు గంగార్పణం ద్వారా ఆయన శాంతపడతాడు. కాబట్టి మహానీయుడి ముక్కంటి పెళ్లికి సిద్ధమవుతున్నాం మనం. ఆయన అందరూ ఎంత ఆహ్వానంగా పిలుస్తాము, ఉపవాసాలుండి ఎంత నియమ నిబంధనలు, సాములందరూ మునుగుతారు కదమ్మా. అలాంటి మహానీయుడికి మనం అంత విలువ ఇవ్వాలి. ఈ రోజు మనందరం మహాకుంభమేళకు వెళ్ళాలి.
అందరం వెళ్ళాలి. అప్పు ఎన్నో చేస్తాం కదా తల్లి, ఓ 20,000 అప్పు చేద్దాం ఈసారి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికిగా. ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కదా. ఇలాంటి కుంభమేళలకు వెళ్ళాలి. మీరు ఛానల్ వాళ్ళు ఇలాంటి విషయ వివరాలు చెప్పండి. ఆ కొన్ని చిన్న విషయాలు కొన్ని అవాంఛనీయంగా జరుగుతున్న వాటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేయండి. ఇలాంటి విషయాలు అప్రిషియేట్ చేయండి. నందీశ్వరుడైనా ఎవరైనా. మా అదృష్టం ఏంటంటే ఈ రోజు కేదార్నాథ్ ఆలయం ఉంది వెనకాలో. నేను కట్టబోయేది కూడా కేదార్నాథ్ ఆలయమే కాబట్టి మహానీయుడు ముక్కంటి తర్వాత దేవాది దేవతలందరూ మనకి కొలువై ఉన్న ఒకే ఒకటి. దయచేసి మిత్రులకు కూడా చెప్పింది ఏంటంటే మోనాలిసాని చూడకండి, ఎంతో వివరణలో వచ్చిన ధర్మాన్ని కాపాడండి. వాళ్ళు కూడా ధర్మం కోసమే వచ్చారు. వాళ్ళ ఫోటోలు తీయడం అధర్మం, మీరు బాగా గమనించాల్సిన అవసరం. వాళ్ళు ఫోటో కోసం వస్తే వాళ్ళని మీరు ఇలా ఉన్నారు, కళ్ళు ఉన్నాయి, పిల్లి కళ్ళు ఉన్నాయి, పాము కళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అపవిత్రం కాకూడదు. పవిత్రమైన స్థలం, సాధువులు, నాగసాధువులు, అఘోరాలు, సాత్వికులు ఎందరో వచ్చిన మహానీయులు ఉన్న పవిత్రమైన స్థలం. అక్కడ ఇలాంటి అపవిత్రమైన పనులు చేసి ఒక స్త్రీని అవమానపరచొద్దు. మీరు అలాంటి పాపాలకి మీరు పోకూడదు. పుణ్యం కోసం వెళ్ళినప్పుడు పుణ్యం తీసుకురండి. ఎవరిని కూడా ఆ పాప అమాయకంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోలాగా దిగండి. సాధువులు వస్తే అఘోరాలు కనబడితే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకేదైనా కావాలంటే అడగాలి, అంతేకాని ఈ సెల్ఫీలు డెల్ఫీలు ఆపేసేసి ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ హర హర మహాదేవ్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.